శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. వీడియోలో వెళ్ళక ముందు హర హర మహాదేవ్ అందరికీ. ఎందుకు ఈ నినాదం ఎత్తుకున్నానో మీకే లాస్ట్ వరకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన పహల్గామ్ అటాక్ చూసాం. ఏదైతే మన అమాయకులమైన భారతీయుల్ని అక్కడ విహారయాత్రకు వెళ్తుంటే అక్కడ పాకిస్తాన్ ముష్కరులు ఎవరైతే ఉన్నారో మన పహల్గామ్లో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి గురించి మనం చూస్తే ఫ్రెండ్స్ ఎంత బ్రూటల్గా చేశారో కూడా మనకు తెలుసు. వాళ్ళు ఏమని చెప్పారంటే ధర్మం అడిగి మరి వారు అక్కడ అటాక్స్ చేశారు మన అమాయకులమైన భారతీయుల మీద. అయితే ఇప్పుడు దానికి కౌంటర్ అటాక్గా ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అమెరికా సింగ్ మరియు సోఫియా ఖురేషీ గారు నేతృత్వంలో త్రివిధ దళాలు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. అయితే ఉగ్రవాద శిబిరాలు ఏదైతే ఉన్నాయో వారిని తుదిమట్టం పెట్టేసి వచ్చేసారు. వరుసగా జరుగుతున్న పొలిటికల్ సినారియో కానివ్వండి, జియో పాలిటిక్స్ కానివ్వండి, మనం అంతా చూస్తున్నాం. అయితే ప్రతిపక్ష పార్టీలు ఒక దౌర్భాగ్యమైన కోరిక కోరింది. ఏంటి అదంటే ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలి, దాని మీద మీకు ప్రూఫ్ ఎగ్జిబిట్ చేయాలని చెప్పేసి అన్నది. అసలు ప్రపంచం మొత్తం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆపరేషన్ సింధూర్ గురించి వారు డౌట్లు అడుగుతుంటే నిజంగా ఒక ఫెయిల్యూర్ థింగ్ అని చెప్పేసి వాళ్ళకి చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ అనేది ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఒక పార్ట్, అయితే ఇవాళ జరిగింది ఇంకో పార్ట్. అసలు ఈ పార్ట్ చెప్పే ముందు నిన్న నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఇంత హాట్ డిస్కషన్స్ పార్లమెంట్లో జరిగిన వారు కూల్గా తమిళనాడుకు వెళ్ళేసి ఒక సౌత్ ఇండియన్ వస్త్రధారణ వేసుకొని వారు నిన్న 1000 ఏళ్ళు పూర్తి చేసుకున్న లేకుండా చోళాపురం ఆలయానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళేసి శివ పూజ చేశారు మహాదేవుడికి. ఆ మహాదేవుడికి పూజ చేసిన తర్వాత రాజుది కాయిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంత కూల్గా నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి శివ దర్శనం ఎందుకు చేసుకున్నారు? అక్కడ కావాలనేసి అక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే వారు హారతి ఇచ్చింది అవన్నీ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ ఫోటోగ్రాఫ్స్ వెనకాల ఆంతర్యం ఏంది? నిజంగా నరేంద్ర మోడీ గారికి దైవభక్తి ఎక్కువ ఉంది కాబట్టి వారు ఆలయంలో వెళ్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ క్లిక్ చేసి అది పోస్ట్ చేయడం జరిగింది. అది సాధారణం అని అనుకోవచ్చు. కానీ ఈరోజు జరిగిన ఒక ఘటన ఏదైతే ఉందో రోమాలు నిక్కబుడుస్తాయి. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం పూట జమ్మూ కాశ్మీర్ పోలీస్, సిఆర్పిఎఫ్, మన ఆర్మీ జవాన్లు మిక్స్డ్ ఆపరేషన్లో ఆపరేషన్ మహాదేవ్ అని స్టార్ట్ చేశారో లేదో ఏదైతే ముష్కరులు పాల్గొన్నారో ఆ ముష్కరులను వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు మరణించడం కూడా జరిగింది. నిజంగా ఇది కదా హర హర మహాదేవ్ అనుకుంటా తాండవం ఆడిరు మన మిలిటరీ అండ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ జవాన్లు. నిజంగా రుద్ర తాండవం ఆడిన దాంట్లో అసయోక్తి లేదు దీంట్లో. ఎందుకంటే మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల్ని వారిని ఎన్కౌంటర్ చేయడం నిజంగా ప్రతి భారతీయుడు ఇక్కడ వాళ్ళు నిక్కబుడుచుకుంటూనే ఒక్కొక్కరిది. ఆపరేషన్ మహాదేవ్ అనే ప్రోగ్రాం ఇంకా కొనసాగాలని చెప్పేసి ఇంకొక వేస్ట్ ఫెలో ఒకడు ఉన్నాడు. ఆ వేస్ట్ ఫెలోను కూడా త్వరలో భారతదేశ సైన్యం వాడిని కూడా మట్టుబెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అండ్ నిన్న నరేంద్ర మోడీ గారు వెళ్ళింది అక్కడ మహాదేవుని ఆలయానికి. అయితే ఇక్కడ జరిగింది ఆపరేషన్ మహాదేవ్. సింబాలిక్గా మీరు కామ్గా ఉండండి, నేను రిజల్ట్ చూపిస్తా అని వారు ఏదైతే ఇండైరెక్ట్గా చెప్పారో ఇది ఇలా ఆపరేషన్ మహాదేవ్కి ఒక నిదర్శనం. సో ఆపరేషన్ మహాదేవ్ ఇంకా కొనసాగాలని చెప్పేసి ఇక్కడ ఎవరైతే మన దేశం వైపు చూస్తున్నారో, ముష్కరులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని తుదిమట్టం పెట్టాలని చెప్పేసి భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని కోరుకుందాం. నిజంగా ఈ చర్య ఏదైతే చేశారో ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణం. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది నిజంగా ఆపరేషన్ మహాదేవ్ అనేది 100% కరెక్టా తప్ప? ధర్మాన్ని అడిగి వాళ్ళు అక్కడ నిన్న చంపడం అయితే ఈరోజు మన ధర్మం ఏందో చూపించి మరి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారిని ఆపరేషన్ మహాదేవ్ అనే ఒక డిజైన్ చేసి ఆపరేషన్ మహాదేవ్ ద్వారా జరిగిన ఇవాళ సంఘటన ఏదైతే ఉందో అది యావత్ భారతదేశానికి ఒక గర్వకారణం. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇట్లాంటి ముష్కరులని లేపేయడమే బెటరా, జైల్లో పెట్టి పోషించడం బెటర్? సో మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. హర్ హర్ మహాదేవ్. సర్వే జనా సుఖినో భవంతు.